వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్లో డిస్కస్ చేయడం అంటేనే నేను నమ్మోషిగా భావిస్తున్న దిశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే, వెంకటేశ్వర స్వామి పవర్ దెబ్బతింటే చాలా ప్రమాదం వస్తున్న దిశ. ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్న దిశ, ఈ కాంగ్రెస్ సభ్యులు ఏమని అనుకోవచ్చు, చరిత్ర చెప్తున్న దిశ, వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో బాగుపడలేదు, బాగుపడరు. ఇది వాస్తవం. అది జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది దిశ. మీరే చేయకపోతే మీరు బాధపడక్కర్లేదు. మీరేమైనా తప్పు చేస్తేనే బాధపడండి. మీరు కూడా మంచి చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 5 కొండలు 3 కొండల దాళ్ళు మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అది అని చెప్పి ప్లాన్ చేశారు. అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా భర్త కట్టలేదు, మీరు కనుక అది ముట్టుకున్నారంటే మీరు కూడా పతనం అయిపోతారు అని చెప్పి అసెంబ్లీలో ఆఖరి రోజు స్పీచ్ లో చెప్పాడు. అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్ వెంకటేశ్వర స్వామికి జరిగే అపవిత్రతని ఈ హౌస్లో డిస్కస్ చేయడం అంటేనే నేను నమ్మోషిగా భావిస్తున్న దిశ. ఎందుకంటే ఆ పవిత్రత దెబ్బతింటే